డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా కన్నీటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు
భవనం అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం Happy days,
friendship right. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam neenestam Mustafa. పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. తరఫున ఒక 2 నిమిషాలు సంతాపం తెలియజేసిన తర్వాత అఫీషియల్గా మిగతా కార్యక్రమాలు నడుపుతున్నాం. ఆ ముగ్గురు మిత్రులు ఎవరంటే గొప్పూరు నుండి మల్ల కోటేశ్వరరావు మిత్రుడు. మల్ల కోటేశ్వరరావు మన నుండి దూరమయ్యాడు. మొదటగా మనతోనే చదువుకుని మన నుండి దూరమయ్యాడు. అలాగే కోన నాగేశ్వరరావు, పల్లపురం గ్రామం నుండి కోన నాగేశ్వరరావు మిత్రుడు కూడా మనకి దూరమయ్యారు. అలాగే ఇంకా బాధాకరం, ఒక 5 సంవత్సరాల క్రితం మనందరూ సమావేశమైనప్పుడు అన్నీ తానే చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి గొప్పూరు నివాసి మన ఆత్మీయ మిత్రుడు వినోది తిరుమలరావు కూడా ఈ మధ్య ఆయన కూడా మనకి దూరం అవడం అనేది జరిగింది. ఆ ముగ్గురు మిత్రులు ఈరోజు మనతో ఉంటే కార్యక్రమంలో మనతో పాటు అన్ని విధాలుగా కూడా కలిసి తిరుగుకునేవారు. చేద్దాం. సో వారు దూరమయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారిని మనస్ఫూర్తిగా ఒకసారి మనం తలుచుకుంటూ 2 నిమిషాల పాటు అందరూ కళ్ళు మూసుకొని వారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం. మిత్రులు స్వర్గలోకంలో వారు ఎక్కడున్నా వారి ఆత్మకు, వారి పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని, ఉంటే ఒకవేళ వారి ఆత్మలు ఎక్కడే ఉంటుంటాయేమో మనతో పాటు మనం చేసుకున్నటువంటి నెమరు వేసుకున్నటువంటి ప్రతి జ్ఞాపకాన్ని వారు కూడా ఈ ఒకసారి బాత్రూంలో ఆ కుర్రాడు అనేది ఏదో ఎక్సర్సైజ్ ఏం చెప్పలేదు. అదే ఎందుకు అలా కూర్చుంటే రామకోట రాసుకోరా అని చెప్పాను. అంటే రామకోట రాశాడు. ఈ ఫేర్వెల్ 25 సంవత్సరాల ఫేర్వెల్లో మీరు నన్ను రామకోట రాయమన్నారు కదా మేస్టారు అని చెప్పాడు. అదేవిధంగా మీకు మేము చెప్పిన మంచి విషయాలు కానీ మీకు బాగా హత్తుకున్నటువంటివి, లేదా మాస్టర్ వారిన కొద్దిగా మీకు ఏదో బాధ అనిపించిన విషయం ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు మిమ్మల్ని పేరు తీసిలో మా పేరుకి అంతకంటే మీరు తీసిలేదు. ఇది ముఖ్యత. ఇక్కడ ఇది హ్యాపీ గెట్ టుగెదర్, ఇది హ్యాపీ గెట్ టుగెదర్. మీకు మేము సంతోషంగా ఆనందంగా 25 సంవత్సరాల తర్వాత మన అనుభవాలు పంచుకోవడానికి వచ్చామండి. చెప్పాను కదా సార్, అన్నాక సివిల్ మరియు మెకానికల్ గా ఒక సుపృతి గల కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నాను. ఎందుకు చెప్పానంటే మేషరు వెంకటరావు మేషరు 8th క్లాస్ అనుకుంటాను. 12
ముందుకురా వెంకటరామ గారు 8th క్లాస్లో ఏదో ఒక పాఠం చెప్పినప్పుడు సుబుద్ధి ఇలా రారా అని చెప్పారు సార్. అంటే అప్పుడు ఆ సుబుద్ధి అనే పేరు ఏంటో ఆ పర్యాయపదం ఏంటో మాకు ఎవరికి తెలియదు. మా స్టూడెంట్స్ అందరూ చాలామంది అప్పటి నుంచి నేను ఎక్కించారు సుబుద్ధి అని చెప్పి. మేస్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బాధపడ్డాను, సార్ ఇలాగ అందరూ కలిసి నన్ను చెప్తున్నారు సార్ సుబుద్ధి అని చెప్తుంటే మేస్టర్ వచ్చి నా దగ్గరికి వచ్చి, అరే మహాలక్ష్మి సుబుద్ధి అని అంటున్నారా, నేను తప్పుగా అనలేదు, వాడు మంచి బుద్ధి కలవాడు అని చెప్పి నేను అన్నారా, అంతకుమించి మరీ వేరే విధంగా కాదని చెప్పి చెప్పాడు. ఒకసారి 9th క్లాస్లోని ఒక బోర్డు ఆపుతుంది, బోర్డు రాస్తుంటే మా ఊరు గొబ్బూరు సార్. గొబ్బూరు బంగ్లా అంటే మంచి నేము. ఏదో బంగ్లా కోసం సార్ మాట్లాడుతుంటే బంగ్లా అనే స్పెల్లింగ్ అడిగారు, అరే బంగ్లా స్పెల్లింగ్ ఎవరైనా చెప్పండి అని చెప్పి. స్కూల్లో క్లాస్లో చాలా మంది నిల్చున్నారు కానీ ఎవరు చెప్పలేకపోయారు. నేను ఒక్కరిని మాత్రం ఆ రోజు చెప్పాను సార్. ఒక్కొక్కరు BANGIA BUNGIA ఏదేదో చెప్పారు, నేను ఒక్కరినే ఆ రోజు చెప్పాను. సార్ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. శ్రీనివాసరావు మాస్టర్ అయితే మాకు ఒక మంచి నడవడికగా నేర్పించిన మాస్టర్, ఆయన కోసం ఇప్పుడు గుర్తుంటూనే ఉన్నది. గోపాలకృష్ణ మాస్టర్ అయితే మాకు చెప్పగలేదు. మేము 9th క్లాస్ నుంచి 10th క్లాస్ చాలా పరిస్థితి అయిపోతుందని చెప్పి మేము అనుకున్నాం సార్. అనుకుంటే మా గొప్ప స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం. గోపాలకృష్ణ మాస్టర్ ఆ విషయం తెలిసి మమ్మల్ని మందలించారు. అదే మీకు ఇక్కడ సరిగ్గా టీచింగ్ చెప్పకపోతేనే కదా మీరు వెళ్ళిపోవాలి, మీరు 80% కూడా వెళ్ళొద్దంటే మా స్టూడెంట్స్ అందరినీ కూడా నేను ఒప్పించాను. అది ప్రత్యేకమైన జ్ఞాపకం. సచిన్ మాస్టర్ అయితే ఇప్పటికి కూడా మా స్టూడెంట్స్ అందరూ కూడా అన్నారు, నా బంధాన్ని చదవండి రా. ఆయన నేను తెచ్చిన కథతో నన్నే కొట్టారు ఒక రోజు. కాకపోతే ఆయన కొట్టడం వల్ల మాకు ఎన్నో విద్యా బుద్ధులు మంచి ఆలోచన విధాలు కూడా వచ్చాయి. నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ గొప్పలోనే ఉన్నాను సార్. నా అనుభవంలో నా విద్య అంటే పిల్లలకు చెప్పాలి, వాళ్ళు మంచి విద్యార్థులుగా ఎదగాలి అనే ఉద్దేశంతో పనిచేసిన ఆయనకి అవకాశం కుదిరినప్పుడు దేశభక్తి వేయాలనండి ఇటువంటివి పిల్లల చేత పాడించడం చేయడం జరిగేది. అలాగే నేను ప్రధానోపాధ్యాయుడిగా ఆయనతో నాకు సత్సంబంధం ఉండి నాకు ఏ విషయంలోనూ కూడా ఆయన సహకరిస్తూ ఉండేవారు. ఆయనకి ఈ విషయంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకటరామ మాస్టర్ని మాట్లాడుకుంటూ స్వామీజీ పాపం ఆయన గట్టిగా వెళ్ళాలి, ఇంకా HM గారు ఆయన పంపించారు తీసుకోవడానికి. ఇది ప్రింటర్ ఇన్వాయిస్ ఆర్డర్ పెట్టాము. స్కూల్ అడ్రస్ ఉందండి, స్కూల్ అడ్రస్లో 2 రోజుల్లో మీకు డెలివరీ అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా పర్సన్ వస్తారు ఇక్కడికి. మీకు దీంట్లో 2 years వారంటీ కూడా ఉందండి. పర్సన్ ఇన్స్టాలేషన్ ఇక్కడికి వస్తారు, మీకు అందజేసే బాధ్యత మాది. ఇది స్కూల్ తరఫున 99 బ్యాచ్. పాఠశాలకు ప్రింటర్ని బహుకరించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి తరఫున మిగతా ఉపాధ్యాయులు ఇప్పుడున్న విద్యార్థులు వారందరి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక నిమిషం మాత్రం మాట్లాడాలి అని అనిపించింది. మాటలు 2 వినేసాక నేను బయలుదేరుతాను, నన్ను మరలా సాగించకండి. కాలము ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మా నాన్నగారితో పాటు పనిచేసిన వాళ్ళు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తండ్రి సమానం. మీరు నాకంటే 10 ఏళ్ళ వెనక పెద్ద కొడుకుగా నాకు ఆ ఫీలింగ్ ఇందాక నుంచి అదే కలుగుతుంది. వీళ్ళేమో ఒక తరం ఎంత గొప్పగా ఉపాధ్యాయ వృత్తి వాళ్ళు నిర్వహించారో, ఈరోజు స్కూల్లో ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుందో ఈ మూడింటిని, అంటే మీరు, నేను, వీరు వారి కాలంలో ఉన్నది మా నాన్నగారు వాళ్ళు చెప్పేవారు తెలుసు. కాబట్టి పాఠశాల అంటే ఒక దేవాలయం, దాన్ని ఎంత గొప్పగా చూడాలో, టీచర్ని ఎంత బాగా చూడాలో, చదువుని ఎంత బాగా చూడాలో, ఎంత ఆకలింపు చేసుకోవాలి అనే ఆలోచనతో స్కూల్ ఉండేదో, ఈ రోజున్న వాతావరణానికి ఆ తేడా మీకు తెలుసు. ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఈ తరం, ఈ 40 ఏళ్ల వయసులో ఉన్న మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్న ఒక సూచన ఉన్నది. సూచన కాదు, మనందరం కలిపి పంచుకోవాల్సిన పాయింట్ అది. ఎప్పటికీ ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండవలసిన అనుబంధాన్ని పాడు చేసేలాగా ప్రస్తుతం ఇంకా నేను ఇప్పుడు 70వ సంవత్సరంలో అడుగుపెట్టాను. మరి మీ ఇక్కడ 12 సంవత్సరాలు పనిచేశాను సుమారుగా.
12 సంవత్సరాలు, 87 నుంచి 2000 వరకు 12-13 సంవత్సరాలు పనిచేసి మీలాంటి వాళ్ళు సుమారుగా ఒక 1000 కుటుంబాలు ఉంటాయో అనుకుంటున్నాను. విద్యార్థులందరూ 1000 మందితో సత్సంబంధం. గొగ్గూరు, మరి నర్సింగ్పల్లి, ఏజ్ పెట్టడం లేదు. సోమవారం ఏనుగుతుని, ఎన్జీపాలెం, నల్మారం గుడి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు